ఇంకా పింక్ డైమండ్ అనే గొడవలన్నా మీకేమైనా ఐడియా ఉంది సార్ అది? పింక్ డైమండ్ అంటే అది లాస్ట్ టైము జరిగింది. ఆ! అప్పుడు కూడా నన్ను మాట్లాడమని చెప్పారు. హ్మ్. బహుశా టీవీ 9లోనో ఎందులోనో ఒక కార్యక్రమంలో మాట్లాడాను. హ్మ్. అలాంటివి అసలు ఎక్కడ జాబితా హ్మ్. ఉన్నట్టుగా కూడా ఏమీ లేదండి. ఆ! దాని తర్వాత కూడా ఆ కేసులో ఎక్కడ పురోగమనం ఏం లేదు. లేదు. తర్వాత కోర్టు నుంచి హ్మ్. ఆ కంప్లైంట్ కూడా విత్‌డ్రా చేసుకుంటామని తిరుమల తిరుపతి అప్లికేషన్ వాళ్ళు. పెట్టడం కూడా జరిగిందనుకుంటాను టీటీడీ వాళ్ళు. హ్మ్. కోర్టు దానికి సమ్మతి కూడా ఇచ్చిందో లేదో నాకు తెలీదు. హ్మ్. కాబట్టి అది బహుశా అది కేవలం ఒక కల్పితమైన అంశంగానే నేను భావిస్తున్నానండి. భావిస్తున్నాను. అయితే మీరు ఈవో చేసినందుకు నాకు చిన్న డౌట్ సార్. అయ్యా! ఒక కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఇరికించి, దాంట్లో అవును. కూర్చోబెట్టి 24 అవర్స్ వరకు మీకు దర్శనం లేదని పెడుతున్నారండి. అవునండి. అంటే మాకు సామాన్య భక్తుడిగా నాకు అనిపించేదేంటంటే, వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఎంతసేపులో దర్శనం అవుతది. రేపు ఉదయం 10 గంటలకు అవుతది. లేతే ఎల్లుండి 11 గంటలకు అవుతది. అలా అనుకుని ఒక టైం చిన్న స్లిప్ ఇచ్చేసి వెళ్ళిపోమంటే బయటికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో హ్మ్. వాళ్ళు ప్రతి కంపార్ట్మెంట్‌కి కూడా చెప్తారు. హ్మ్. ఏ సమయానికి దర్శనం అవుతుంది సుమారుగా చెప్తారు. అవునండి. నేను ఇన్‌ఫాక్ట్ నేనే సర్వదర్శనానికి వెళ్ళానండి. హ్మ్. నేను మీరు గూడా సామాన్య ఎళ్లారు. సర్వదర్శనానికి హ్మ్. గత సంవత్సరం ఆహ్, అక్టోబర్‌లోనే ఎప్పుడో వెళ్ళాను. హ్మ్. వెళ్ళినప్పుడు నాకు 19 గంటలు పట్టిందండి. ఓకే. నేను వెళ్ళానండి. వెళ్ళి సామాన్య భక్తులాగా వెళ్ళాను. హ్మ్. నాకు అత్యద్భుతమైన దర్శనం జరిగింది. హ్మ్. చాలా ఆనందం కలిగింది. హ్మ్. పొద్దున్న 7:15కి నేను ఇంకో మిత్రుడు కలిసి వెళ్ళాం. హ్మ్. మా ఇద్దరికి ఏదో ఒక రకమైన ముక్కనండి, ఒక అవును. నమ్మకం అనండి. హ్మ్. అది చెల్లించుకోవడానికి ఇద్దరం కూడా వెళ్ళాం. అవునండి. పొద్దున్న 7:15కి క్యూకి వెళ్ళిన వాళ్ళం. హ్మ్. రాత్రి 12:30కి దర్శనం అయిందండి. హ్మ్. చాలా సంతృప్తినిచ్చింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హ్మ్. భోజన సౌకర్యం గానీ, పాలు కానీ, టీ కానీ అవును. అందరికీ కూడా విరివిగా ఇస్తున్నారు. కొంత పరిశుభ్రత కొంత తక్కువైందని నాకు భావం కలిగింది. హ్మ్. లేకపోతే ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. హ్మ్. కొంత టాయిలెట్స్ ఇంప్రూవ్‌మెంట్ చేయొచ్చు మెయింటెనెన్సు. అవునండి. తర్వాత కొంత క్లెన్లీనెస్ కొంత ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా చక్కని సౌకర్యం కలుగుతుంది. అవునండి. నేను ప్రతి భక్తుడిని కూడా సంవత్సరానికి ఒకసారి సర్వదర్శనంలో దర్శనానికెళ్తే హ్మ్. చాలా బావుంటుంది. మీకు చక్కని అనుభవం మిగులుతుంది. అదే. మీకు ఆ సమయంలో హ్మ్. మీరు ఏకాంతంలో గడిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెల్ ఫోన్ ఉండదు. అది. ఎవరు మీతో హ్మ్. మాట్లాడే ఇబ్బంది అవకాశం లేదు. ఉండదు. అవును. మీరు ఏదైనా చిన్న పుస్తకాలు కానీ, నామ సంకీర్తనం కానీ హ్మ్. మనస్సులో చెప్పుకుంటూ అవును. చాలా చక్కగా ఒక ఆధ్యాత్మికమైన గొప్ప అనుభూతి పొందే అవకాశం ఉంటుందండి. అదండి. కాబట్టి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. హ్మ్. బహుశా మనకి దేశంలో ఎక్కడా లేని విధంగా అవును. భక్తులకు సౌకర్యాలు చేస్తున్నారు. హ్మ్. కాకపోతే భక్తులకి నేనున్నప్పుడు ఒకసారి ఇలాగే వెళ్ళి నేను అడిగాను. హ్మ్. ఏర్పాట్లు బాగున్నాయా? ఏమిటి? మీకు భోజన సదుపాయం బాగుందా? హ్మ్. ఇవి అడిగితే ఒక భక్తుడు ఏమన్నాడంటే, సార్ ఈ భోజనాలు, ఈ సౌకర్యం కోసం మేము రాలేదు. ఆ! మేము దర్శనం కోసం వచ్చాము. హ్మ్. మాకు దర్శనం త్వరగా ఇస్తే సరిపోతుందండి అన్నాడు. హ్మ్. కాబట్టి భక్తుల్లో కూడా హ్మ్. కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవునండి. ఈ సౌకర్యాల గురించి, భోజనం గురించి. అవును. ఇది కాదు మాకు ప్రధానం దర్శనం అంటారు. కానీ పరిమితమైన సంఖ్యనే మనం లోపల పంపించగలం. హ్మ్. కాబట్టి ఒక రోజులో హ్మ్. ఇవాళ 60,000 మంది, 70,000 మంది దర్శనాలు చేస్తున్నారు. అవునండి. కానీ నా దృష్టిలో సంతృప్తికరమైన దర్శనం హ్మ్. ఒక రోజుకి ఒక 35,000 మంది కంటే ఎక్కువ ఇవ్వలేమండి. అదండి. సో దాంతో తోసేస్తున్నారు. ఆ! మనకి కొంత హ్మ్. అసంతృప్తి కలుగుతుంది. అవునండి. ఏదో స్వామివారి అనుగ్రహం వల్ల హ్మ్. అందరూ కూడా సంతృప్తిగా ఇంటికి వెళ్తున్నారు. హ్మ్. కాకపోతే మనకి సంతృప్తి కలగదండి. హ్మ్. మనకి సంతృప్తి అంటే ఏమిటి అనే నిర్వచనం హ్మ్. మీలాంటి వాళ్ళు అడిగితే, ఆ రోజుల్లో మేము ఏర్పాటు చేసుకున్న నిర్వచనం ఏమిటంటే, హ్మ్. స్వామివారి ఎదుటుగా నించుని హ్మ్. అది జయ విజయాల దగ్గర కావచ్చు, హ్మ్. లేదా రాముల వారి మేడ కావచ్చు. హ్మ్. అక్కడ నించుని ఓం నమో వెంకటేశాయ అని అని ఒక్కసారి. అనుకుని వెళ్ళగలిగేంత సమయం హ్మ్. మనం ప్రతి భక్తుడికి ఇవ్వగలిగితే, హ్మ్. మనం రోజుకి ఒక 35,000 మందో, అవును. 40,000 మంది మాక్సిమం మనం అవును. దర్శనాలు ఇవ్వచ్చు. అవును. అలాంటిది ఇవాళ వాళ్ళకి 70,000 మంది, 75,000 మంది వస్తున్నప్పుడు హ్మ్. మరి టీటీడీ వాళ్ళకి హ్మ్. బహుశా ఇంతకంటే బాగా చేయడం చాలా కష్టమైన పనండి. అదండి. అది. అంటే నేనేమనుకుంటున్నానంటే మీరు 19 అవర్స్ అన్నారు కదండీ! అవును. 19 అవర్స్ ముందే మీకు బయటికెళ్ళిపోయే ఛాన్స్ ఇస్తే అది ఇచ్చారండి. తప్పేమన్నా? నాకు కూడా ఇచ్చారండి. ఆ! అది. అయ్యా మీరు వెళ్ళిపోవచ్చు. హ్మ్. మీరు వెళ్ళి రూమ్‌లో రెస్ట్ తీసుకోవచ్చు. హ్మ్. మళ్ళా మీరు కావాలంటే
నిదానంగా రావచ్చు ఉమ్, అన్న అంశం కూడా చెప్పారు. అవును. కాబట్టి నేను దాన్ని ఆప్ట్ చేయలేదు. ఓకే. నేను అక్కడే ఉంటాను, నాకు ఉమ్, చాలా ఆనందంగా ఉంది ఉమ్, ఆ దర్శనానికి. ఓకే. నేను ఎలాగో నా చేత్తో నాకు 3-4 పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు తీసుకెళ్ళాను. ఉమ్, మౌనంగా కూర్చుని ఉమ్, నేను నా మిత్రుడు కూడా అదే ఒక ఒప్పందానికి వచ్చాం. ఉమ్, మనం అక్కడ మాట్లాడటం లేదు, ఉమ్, ఎంత అవసరమో అంతే మాట్లాడుకోవాలి, ఉమ్, మౌనంగా ఉందాం, ఉమ్, స్వామివారినే ధ్యానం చేద్దాం, ఓకే. ఏదైనా ఒక నామం స్మరించుకుందాం, ఉమ్, లేదా మనకి నిత్యం వాళ్ళ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో పాటలు వినిపిస్తూ ఉంటాయి, అవును. ఆ పాటలు విందాం ఉమ్, అనే ఒక భక్తి భావంతో ఉమ్. ఆ రోజు ఆ యాత్ర చేయడం జరిగింది. అంటే విఐపీలు అంటే చూడండి, అంబానీ ఆ ప్రెసిడెంట్, తర్వాత శ్రీలంక ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ, మేము ఉన్నప్పుడు అస్తమానం వచ్చేవారండి శంకర్ దయాళ్ శర్మ గారు. నేను అవునండి, వెళ్ళినప్పుడు అవును, ఆయన భక్తుడు అనమాట ఆయన. అవునండి, అస్తమానం వచ్చేవారు. అవునండి. అసలు విఐపి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అది? అంటే అప్పుడు భక్తులు ఆపేయడం వలన ఆ, కొద్దిగా మాలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవాళ్ళం మేము. అంటే మనం ఏంటని అడిగితే ఇలా శ్రీలంక ప్రెసిడెంట్ వచ్చారు. మనం ఒకటి గమనించాలండి. ఒకటి ఏమిటంటే, ఒక రాష్ట్రపతో, ఒక ప్రధానమంత్రో, ఉమ్, ఒక కార్యదర్శో, ఉమ్, ఒక మేనేజింగ్ డైరెక్టరో, ఒక బ్యాంక్ చైర్మను, ఉమ్, ఇలాంటి ఉన్నత పదవి, లేదా ఒక న్యాయమూర్తులు, అవునండి. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళ దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఉమ్, సమాజ శ్రేయస్సే మెరుగవుతుందని చెప్పి మనం భావించవచ్చు కదా. వాళ్ళు సంపాదించిన ధనానికి ఉమ్, పరిమితులు ఏర్పాటు చేసుకుని ఆ ధనాన్ని కనుక దాన ధర్మాలకి వాళ్ళు వాడే ఒక ప్రవృత్తి వాళ్ళలో స్వామివారు కల్పించారు అనుకోండి. ఉమ్, ఒక అంబానీ గారు తలుచుకున్నా, ఉమ్, ఒక అదానీ గారు తలుచుకున్నా, అవునండి. లేదా మనకి ఇరు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద ధనిక వర్గానికి చెందిన వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు 100 కోట్ల రూపాయలు వెంటనే దాన ధర్మాలు చేయొచ్చు కదా. అవునండి. మరి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలకి ఉమ్, వాళ్ళకు కూడా ధన సహాయం కావాలి. ఇవన్నీ హుండీలోంచే రావాలంటే కూడా కష్టం కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాకపోతే పరిమితంగా వీళ్ళకి మనం దర్శనాలు ఏర్పాటు చేయాలి. కానీ ఉమ్, వాళ్ళు గంటల కొద్దీ నించునేటట్టుగానో దర్శనం తీసుకునేటట్టుగానో అలాంటి అపఖ్యాతి రాకుండా ఉమ్, జాగ్రత్త పడితే బహుశా అది క్షేత్రానికి అలాంటి వాళ్ళు రావడం వల్ల అది ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం ద్వారా టీటీడీ గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం చేయొచ్చు, అవునండి. అలాగే పునరుద్ధరణ చేయొచ్చు, ఉమ్, ధర్మ ప్రచార కార్యక్రమాలు చేయొచ్చు, భక్తులకి సౌకర్యాలు పెంచవచ్చు, ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు కట్టచ్చు. ఇవన్నీ కూడా టీటీడీకి ఉపయోగపడుతున్నాయి కదా. అవునండి. నేను ఆ కోణంలో కూడా చూస్తానండి. ఉమ్, అది కాబట్టి దీన్ని మనం ఉమ్, గర్హించడం కంటే ఆ, పరిమితంగా దీన్ని మనం పంపించడంలో తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. అయితే సార్ ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యారు, ఎలా డైలీ రొటీన్ ఎలా ఉందండి ఇప్పుడు? అంటే రోజు దినచర్య అంటాం కదా, అవునండి, అది ఎలాగా ఉందండి? అంటే ఇప్పుడు రిటైర్ అయ్యాను కానీ నాకు ఆ, ఇవాళ నిజంగానే ఇంకా బిజీ అయిపోయారంటారా? యాక్టివిటీస్ చాలా పెరిగాయండి. ఆ, ఎందుకంటే నేను అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వెళుతుంటాను. ఉమ్, ధార్మిక సంస్థలతో నాకు సంబంధం ఉన్నది. ఉమ్, వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాను. వాళ్ళ ట్రస్ట్లో నేను సభ్యుణ్ణి. ఉమ్, మా గురువుగారు నెలకొల్పిన సద్గురు శివానందమూర్తి గారు ప్రాతస్మరణీయులు, ఉమ్, వారు నెలకొల్పిన సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, అందులో ఒక ట్రస్టీని. ఉమ్, అలాగే జిల్లెలమూడి అమ్మ సంస్థ, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంస్థలో ట్రస్ట్లో నేను ఒక సభ్యుణ్ణి. అంతేకాకుండా ఈ ట్విన్ సిటీస్లో ఉమ్, సత్యసాయి సేవా యాక్టివిటీస్ జరిపిస్తున్న ప్రశాంతి సొసైటీలో ఒక సభ్యుణ్ణి. ఉమ్, ఈ కార్యక్రమాలు విరివిగా వెళ్తుంటానండి. ఆ, అంతేకాకుండా యజ్ఞాలు, హోమాలు ఇవి ఎక్కడ జరిగినా కూడా అనేక మంది అభిమానంతో ఆహ్వానిస్తూ ఉంటారు. ఉమ్, నాకు అవకాశం ఉన్న చోటల్లా వెళుతూ ఉంటాను. క్షేత్రాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అలాగే నాకు తెలుగు సాహిత్యం మీద చాలా గొప్ప ప్రేమ, అభిలాష ఉన్నది. ఉమ్, సో పుస్తక పఠనం, మా ఇంట్లో చక్కగా అందరూ బహుకరించిన అనేక గ్రంథాలు ఉన్నాయి, అవి చదువుతూ ఉంటాను. అలాగే కొత్తగా వస్తున్న రచనలు ఉమ్, వాళ్ళు ముందు మాట రాయమని చెప్పి కొంతమంది కోరుతూ ఉంటారు. సో నాకు తోచిన నా సామర్థ్యం కొద్దీ ఉమ్, వాళ్ళకి ముందు మాట రాయడం కానీ, ఉమ్, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా కర్ణాటక సంగీతం అంటే నాకు చాలా అభిమానం. ఉమ్, కర్ణాటక సంగీత కచేరీలకు వెళుతుంటాను. ఆ కచేరీల్లో జరుగుతున్న కొన్ని సంభాషణలతో ఆ విషయాలన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఉమ్, అది సాగరంలాగా ఉంటుంది సంగీతం అన్నది, ఆ, చాలా విశాలమైనది. ఉమ్, సో దాంట్లో కొన్ని విషయాలు, మెళకువలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఉమ్, సో ఈ విధంగా చూస్తే ఆ సమయం యాక్చువల్గా సరిపోవట్లేదు. అదే.
ఆ విధంగా గడుపుతున్నానండి. ఉమ్. పదవీ విరమణ పొందాను కాబట్టి ఇవన్నీ చూడగలిగే అవకాశం అవకాశం వచ్చింది. నాకు లభిస్తున్నదండి. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే నా చుట్టాల్లో ఐజే నాయుడు గారు అని ఒక చీఫ్ అవునండి. సెక్రటరీ చేశారు సార్. అవునమ్మో చాలా. ఆ, అలాగే గోనెల, అవునండి. అవును. వీళ్ళు మేము వింటమే కానీ మమ్మల్ని ఎప్పుడు దగ్గర రానివ్వలేదు సార్. వెళ్ళినా కూడా వినరు, మీ మాట ఇలా చూస్తారు అంతేగాని అన్నారు. నాకేం అర్థమైందంటే మీరు కూడా సర్వీస్లో ఉన్నప్పుడు చాలా, అంటే మీ రిలేటివ్స్ని కానీ చాలా ఫంక్షన్ మిస్ అయ్యి ఉంటారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు మీరు ఐజే నాయుడు గారి పేరు తీసుకున్నారు. ఉమ్. ఆయన మాకు ప్రధాన కార్యదర్శిగా చేశారు అవునండి. చెన్నారెడ్డి గారి సమయంలో. ఉమ్. చెన్నారెడ్డి గారితో విభేదించి ఉమ్. ఆయన అక్కడికక్కడే లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారండి. ఆ. ఆయన నిబద్ధతకి నిజాయితీతనానికి ఉమ్. ఆయనది పెట్టిందే పేరు. ఉమ్. అలాగే ఆర్కేఆర్ గోనెల గారు, అవునండి. ఆయన మాకు చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఉమ్. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా చేశారు. చేశారండి. వారు కూడా అంతేనండి. చాలా చాలా మృదు స్వభావి, ఉమ్. కానీ ముక్కుసూటిగా వెళ్ళేవారు. ఉమ్. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. అలాగే అనవసరమైన సమస్యల్లోకి ఎక్కడా కూడా ఆయన ఉమ్. చేయి చూర్చేవారు కాదు. అవునండి. మనకు సర్వీస్లో అలాగే ఉండాలండి. ఎందుకంటే ప్రత్యేకంగా ఉమ్. ఆంధ్రులం అయ్యి అవునండి. తెలుగు రాష్ట్రాలకి వచ్చినప్పుడు ఉమ్. మన ఇంకా లోతుగా దగ్గరగా ఉమ్. అనేక మంది చూసే అవకాశం ఉంటుందండి. అవునండి. వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు, ఉమ్. మనలో ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చినా, ఉమ్. మనం ఎవరినైనా దగ్గరికి తీసినా, ఉమ్. మనం ఏం చెప్పకపోయినా చాలామంది మనం బంధువులు అని, ఉమ్. నేను వాడితో చిన్నప్పుడు గోళికాయలు ఆడాను లేదా వాడితో బొంగరాలు తిప్పాను, ఆ, అయ్యో చెప్తారు వాళ్ళకున్న మనతో జరిగిన ఇది. స్నేహబంధంతో. ఉమ్. అది చెప్తేనే చాలామంది కిందనున్న అధికారులు ఉమ్. చాలా ఇంప్రెస్ అవుతారు. అవునండి. అమ్మమ్మ ఈయన మా పెద్ద ఆఫీసర్కి చాలా దగ్గర వాడు ఉమ్. అని వాళ్ళు కూడా ఏమన్నా వీళ్ళకి తెలుసో తెలియకో ఉమ్. వీళ్ళని ఒబ్లైజ్ చేసినా కూడా ఉమ్. అది మనకే ప్రమాదం కదా. అవునండి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడంలో అది వివేకవంతమైన ఉమ్. ఒక ఆలోచనే. అది. లేకపోతే అనవసరమైన చెడ్డ పేరు వస్తుంది. అవును. అలాగే సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉండవలసిన వాళ్ళమే. అవును. మనం ఏదో ఉత్తర భారతం నుంచి ఒకవేళ వచ్చామనుకోండి అవుట్ సైడర్ కింద, అవునండి. రిటైర్ అయిపోతే హాయిగా కాన్పూర్కో ఢిల్లీకో ఉమ్. లేదా ఏదో డెహ్రాడూన్కి అక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. అవును. మనం రిటైర్ అయినా ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటున్నాను. మళ్ళీ మన బంధువుల దగ్గరికే వెళతాం, అవును. మన క్షేత్రాలనే మనం చూడటానికి వెళతాం. ఉమ్. సో వాళ్ళ ఈ వ్యత్యాసం మన ప్రవర్తనలో వాళ్ళు ఎవరికైనా కనిపించింది అనుకోండి, ఉమ్. మనం సర్వీస్లో ఉన్నప్పుడు చాలా గర్వంగా, అవును. చాలా గంభీరంగా ఉమ్. ఏదో ధనాన్ని సంపాదించడానికో లేదా ఉమ్. ఒక పదవి కోసం ఆకాంక్షించిన వారిగానో మనం ప్రవర్తించి ఉంటే ఉమ్. తప్పకుండా బంధువులందరినీ మనని ఉమ్. రిటైర్ అయిన తర్వాత దూరం పెట్టుకుంటారు. అది. వాళ్ళతో మనకి ఇప్పుడు పని ఏర్పడింది కదా ఉమ్. అని వాళ్ళు దూరం అవుతారు ఇప్పుడు కావాలంటే. అవును. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉమ్. మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము, ఉమ్. మనం కొంత ప్రవర్తన వాళ్ళకి చెప్తే వాళ్ళెవరు మనని మిస్అండర్స్టాండ్ చేసుకోరండి. ఆ పని వైస్ ప్రెసిడెంట్ ఏం చేశారు సార్, ఎవరు? మన వెంకయ్య వెంకయ్యనాయుడు నాయుడు గారా? బాబు, నేను మంచి రాజ్యాంగ పద్ధతిలో ఉన్నాను, పదవిలో ఉన్నాను, మీరు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పేవారు ఆయన. అంటే ఆయనకి చాలా అనుభవం ఉంది కదండి, అపారమైన అనుభవం ఉన్నది. ఉమ్. ఆయనకి పరిచయాలు మరి సుమారుగా 5 ఉమ్. దశాబ్దాల నుంచి ఉంది రాజకీయ జీవనం. ఉమ్. అనేక ప్రాంతాలు తిరిగారు, అనేక పదవులు అలంకరించారు, ఉమ్. కొన్ని వందల వేల ఉపన్యాసాలు ఇచ్చారు. అవునండి. కాబట్టి ఆయన పరిచయాలు ఇంకా చాలా ఎక్కువ. ఓకే. కాబట్టి ఆయన ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ, ఎంత టెక్నిక్గా మాట్లాడారు మీరు, నేను రాజ్యాంగ పదవిలో ఉన్నాను అర్థం చేసుకోండి అని అప్పుడు మాట్లాడేవారు. చైర్మన్, రాజ్యసభకి ఆయన చైర్మన్ మరి. ఉమ్.